గెలుపు మాదే 20,000 మెజారిటీ పక్కా అంటున్న హస్తం పార్టీ. అధికార పార్టీకి అనుకూలంగానే ఎగ్జిట్ పోల్స్ను లెక్క చేయబోతున్న గులాబీ నేతలు. విజయం తమదే అని తమకే వర్తిస్తుందని అంచనా. డిపాజిట్ డోకా లేదంటున్న బీజేపీ. మెజారిటీపై కాంగ్రెస్ లెక్కలు. ఎన్ఐఏ చేతికి ఢిల్లీ పేలుడు కేసు. విచారణ బాధ్యతను అప్పగించిన కేంద్ర హోంశాఖ. ఘటనలో పుల్వామాకు చెందిన ఉమర్ నబీ కీలక పాత్ర. పోలీసుల అదుపులో నబీ పేరెంట్స్. పేలుడు వెనుక పాక్ ఉగ్ర లింకులు. జైషే మహిళా విభాగానికి రిక్రూట్ చేస్తున్న ఉగ్రవాది డాక్టర్ షహీన్. ఫరీదాబాద్ ముఠాకు ఢిల్లీ బ్లాస్ట్తో సంబంధం. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మంది అరెస్ట్. దుర్ఘటనలో 12కు చేరిన మృతుల సంఖ్య. ఒక్కొక్కరిని వేటాడి పట్టుకోండి. ఏజెన్సీలకు హోంమంత్రి అమిత్ షా ఆదేశం. ఢిల్లీ పేలుడు వెనుక టెలిగ్రామ్. సమాచార మార్పిడికి ఉగ్రమూకల వినియోగం. టెర్రరిస్టులకు అడ్డాగా మెసెంజర్ యాప్. తాజా ఘటనతో నిషేధంపై మరోసారి చర్చ. ఇది పహల్గామ్ అటాక్ 2.0 లాగా ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే పహల్గామ్ అటాక్ 2.0 కన్నా ఘోరంగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. మరి చూద్దాం దీని రిజల్ట్ ఏ రకంగా ఉండబోతోంది, ఏ రకమైనటువంటి యాక్షన్ కేంద్ర ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ తీసుకోబోతోంది అనేది.